అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గు గొట్టాలతో వేస్తే ముగ్గులు ఇంకా చాలా అందంగా ఉన్నాయి. సంక్రాంతి రోజు అయితే మేము రథం ఇంట్లోకి వేస్తాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అని పిలుస్తారు. ఈ పండుగను మకర సంక్రాంతి, పెద్ద పండుగ అని పిలుస్తాం. మా వాళ్ళైతే భోగిమంటల దగ్గర ఉన్నారు. సుప్రజ ఏదో చెప్తుంటే అందరూ వింటున్నారు చక్కగా. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా 4 రోజుల పాటు ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటుంటాం ఈ పండుగనైతే. ముగ్గులు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, బయట పొగమంచు చాలా అందంగా ఉంది చూడటానికైతే. మా పండగ వాతావరణం చూడండి మీరు కూడా. ఓ పక్కన పక్షుల సౌండ్లు వినటానికి చాలా అందంగా ఉంది. అసలు పండగ అంటేనే పల్లెటూరు. ఎక్కడెక్కడి నుంచో తమ సొంత ఊళ్ళకి వస్తుంటారు ఈ పండగకి, వాళ్ళ ఊళ్ళల్లో జరుపుకోవడానికి. పండగ అంటేనే ఫస్ట్ మొదలుపెట్టేది మామిడి తోరణాలతోనే. తర్వాత బంతిపూలు, దండలు గుమ్మాలకి పెట్టడం, ఫోటోలకు వేయడం. శ్రీవల్లిని కొంచెం కాఫీ కలిపిమంటే కలిపింది. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. కాఫీ కలిపింది శ్రీవల్లి. కొబ్బిళ్ళు పెడతాం అయిపోయింది. ఇప్పుడు పూజ చేయాలి కాఫీ తాగేసి. ఇక శ్రీవల్లి అయితే పూజ చేసేస్తుంది. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇక రెడీ అయిపోయి గుడికి వెళ్ళాలి. ఇక మాకు పక్కనే ఉన్న కోదండ రామాలయానికి అయితే వచ్చేసాం. చాలా అందంగా ఉంటాయి అన్నమాట మా రామయ్య తండ్రి, సీతమ్మ వారి విగ్రహాలు అయితే. ఇక పూజ అయితే అయిపోయింది. ఇక మేము కూడా కూర్చొని ప్రసాదం తింటున్నాం. ఇంకా గుడి నుంచి వచ్చాక ఇక అత్తయ్య గారు, మావయ్య గారితో ఇక అక్షింతలు అయితే వేయించుకుంటున్నాం అందరం కూడా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. అదే కూర్చుంది
నలుగురు కలిసి చేతులు కలిపి ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు ఈ సంతోషాలు సరదాలేమో పండుగలు ఎగండ్రా చూడండి ఇటు నైస్ సుప్రజయలు చూడు ఓ పెట్టేసుకుంటున్నారు వాళ్ళు రా 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 వేసుకున్నా పెద్దోళ్ళది అయితే అయిపోయింది అక్షంతలు వేయటం. ఇక వీళ్ళు వేస్తున్నారు చెల్లెళ్ళకి. ఇంకా వీళ్ళది కూడా అయిపోతే అక్షంతలు వేయటం భోజనం చేయాలి. చాలా లేట్ అయిపోయింది. దేవుడు వస్తాడు వీరభద్రస్వామి ఊరేగింపుగా ఊళ్ళోకి పలారాలు అయితే ఇవ్వాలి. భోగి సంక్రాంతి 2 రోజులు కూడా మధ్యాహ్నం పూట వస్తాడు దేవుడు. భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాం. ఇక వీళ్ళు తినేసాక మేము కూడా తినేయాలి. గాలిపటాలు ఎగరేయడానికి అయితే రెడీ అవుతున్నారు. దేవుడైతే వచ్చేసాడు. మేళం అయితే చాలా బాగా వాయిస్తారు. దేవుడు వస్తున్నాడు అంటే మటుకి అందరం కూడా బయటే ఉంటాం. భోగి సంక్రాంతి ఉగాదికి మటుకి దేవుడైతే మధ్యాహ్నం వస్తాడు. శివరాత్రి విజయదశమి కార్తీక సోమవారాలు పౌర్ణమికి అయితే నైట్ వస్తాడు. నైట్ అయితే 11:30 కూడా అయిపోతుంది. అప్పుడు కూడా వేస్తాము మేము పలారాలు. ఇంకా ఊరేగింపు అయితే లాస్ట్ అనమాట ఈ వీధితో మా దగ్గరికి వచ్చేసరికి. పిల్లలకు భోగి పళ్ళు పోయడానికి అయితే రెడీ చేసేసాం. భోగి రోజు అయితే అసలు కుదరలేదు, అందుకనే ఈరోజు పోస్తున్నాం భోగి పళ్ళు. ముందైతే హారతి ఇచ్చేస్తున్నాం. సంక్రాంతి మన పెద్ద పండగ. ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, దేవుడికి పూజ చేసుకోవడం, పిల్లలకు భోగి పళ్ళు పోయడం, అలాగే సంక్రాంతి రోజున పెద్దలకు పితృదేవతలకు బట్టలు పెట్టుకుంటాం, వాళ్ళని పూజిస్తాం, అలాగే పశువుల్ని పూజిస్తాం, కోడి పందాలు ఆడతారు, గాలిపటాలు ఎగరేస్తారు, అలాగే సినిమాకి అయితే కంపల్సరీ అయితే వెళ్తారు ఈ పండగకి. మటుకి సుప్రజ అయితే కుదురు కూర్చోట్లేదని ఆ గిన్నెస్తే అందులో అన్నీ పాడు చేసేస్తుంది.
దేవుడు ఊరేగింపు అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు గుడికి. మళ్ళీ శివరాత్రి 2వ రోజు వస్తాడు ఊరేగింపుగా. ఆ రోజు అయితే చాలా అంగరంగ వైభవంగా ఊరేగింపు అయితే చేస్తారు. శివరాత్రి 5 రోజులు కూడా ఉత్సవాలు తిరునాళ్ళు బాగా జరిపిస్తారు తాడువైలు అయితే. దేవుడైతే వెళ్ళిపోయాడు, మేము మళ్ళీ స్టార్ట్ చేసాము. వీళ్ళైతే అస్సలు కుదురుగా కూర్చోవట్లేదు. సుప్రజ అయితే అసలు చూడట్లేదు, తన పనిలో తాను ఉంది. అవి పాడు చేసుకుంటే కూర్చుంది, అది సంతోషం. భోగిపళ్ళు అంటే మేమైతే రేగిపళ్ళు, చిల్లర డబ్బులు, బంతిపూ రేకలు ఇవన్నీ కలిపేసి పోస్తాము. ఈ రేగిపళ్ళనే భోగిపళ్ళుగా ఎందుకు పోస్తామంటే రేగిపళ్ళని బదరీ ఫలం అంటారు. బదరీ అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపమే. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణుడు ఘోరమైన తపస్సు చేస్తాడనమాట ఈ బదరికా వనంలో. అప్పుడు దేవతలందరూ కూడా ఈ బదరీ ఫలాలను వారి తల మీద కురిపిస్తారు. దానికి ప్రతీకగా పిల్లలకి ఈ రేగిపళ్ళను పోస్తారు. పిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ భోగిపళ్ళను పోయడం వల్ల అది ప్రేరేపితమై జ్ఞానం పెరుగుతుందని కూడా చెబుతుంటారు. అలాగే పిల్లలకి దృష్టి అనేది బాగా ఉంటుంది. అందుకని అటు 3 సార్లు ఇటు 3 సార్లు తలపై తిప్పి ఈ భోగిపళ్ళను పోయటం వల్ల నరదృష్టి అనేది పోతుందని కూడా ఈ భోగిపళ్ళను పోస్తుంటాం. కొంతమంది అయితే శనగలు, చెరుగ్గళ్ళు కూడా వేసి భోగిపళ్ళను పోస్తారు. అలాగే ముత్తైదువులకి పేరెంటాలు చెప్పి వాళ్ళకి తాంబూలాలు ఇచ్చుకుంటూ ఘనంగా కూడా జరుపుకుంటారు కొంతమంది ఈ భోగిపళ్ళ వేడుకను. రేగిపళ్ళని అర్కఫలం అని కూడా అంటారు. అర్క అంటే సూర్యుడు. ఆ సూర్యుని ఆశీస్సులు, ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతో పిల్లలు సుఖంగా సంతోషంగా నిండు 100 ఏళ్ళు జీవించాలని ఈ భోగిపళ్ళని అయితే పోస్తుంటారు. పిల్లలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ భోగిపళ్ళని అయితే పోస్తుంటాం. పిల్లలకి పెద్దవాళ్ళ ఆశీర్వాదం, అలాగే భోగిపళ్ళతో దృష్టిని తీసేయడం చాలా మంచిది. ఇలాగా అందరం కూడా భోగిపళ్ళు పోస్తున్నాం పిల్లలకి. కొంతమంది అయితే ఈ పండక్కి బొమ్మల కొలువు కూడా నిర్వహిస్తారు. సన్నాయి మేళంతో గంగిరెద్దులు రావటం, రకరకాల వేషాలు వేసుకుంటూ వేషాలోళ్ళు రావటం, చేసుకున్న పిండి వంటలు తినటం, సినిమాలకి వెళ్ళటం, మళ్ళీ ముగ్గులు వేసుకోవడం, ఈ పండగ అంతా కూడా చాలా సరదాగా అయిపోతుందన్నమాట ఈ 4 రోజులు కూడా. పిండి వంటల్లో ముఖ్యంగా అరిసెలు అనేవి కంపల్సరీ వండుతాం. ఎందుకంటే పితృదేవతలకి అరిసెలనే పెట్టి బట్టలు కూడా పెట్టి పూజిస్తాం. ఇదే మా సంక్రాంతి సెలబ్రేషన్స్. ఇక కనుమ రోజు ఏం వండుకున్నామో, అసలు పిండి వంటలు ఏమేం చేసామో ఇంకో వీడియోలో చూపిస్తాను. కొంచెం కూడా కుదురుగా కూర్చోవట్లేదు వీళ్ళైతే. ఇంకా సుప్రజ అయితే నుంచొని పోపించుకుంటుంది భోగిపళ్ళు. ఇప్పుడు దాకా కూర్చోవడమే చాలా గ్రేటు. ఉడత పిల్లలాగా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. పిల్లలు అందరూ కూడా ఏ దృష్టి దోషాలు లేకుండా చక్కగా చదువుకుని వారు అనుకున్న స్థాయికి చేరుకోవాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను. సుప్రజాని అయితే అస్తమానం తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సి వస్తుంది, అసలు కుదురుగా అయితే కూర్చోవట్లేదు. ఇదండి మా సంక్రాంతి పండగ వేడుక. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. It's an attitude పొంగల్.